ఈరోజు మన విస్తా కిచెన్ లో స్పెషల్ ఏంటి? హాయ్ మోనికా, రాధా. ఈరోజు మన విస్తా కిచెన్ లో గోబీ 65 చేస్తున్నా. ఓకే, అందరి కోసం మన కోసం. ఓకే, ఎట్లా చేయాలో చూపిస్తా. మంచి టేస్టీగా ఉండాలి మరి. ఓకే, వచ్చేసి. ఓకే, ఇప్పుడు మనం ఈ గోబీ ఉంది కదా, దీన్ని మొత్తం లేయర్స్ గా తీసేసుకుందాము. దీన్ని విడివిడిగా చేసుకుందాం. ఇంత సైజ్ సరిపోతుంది, ఇంత సైజు. ఓకే, మనం నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కదా, అది ఇంకా దగ్గరకు అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం కొన్ని పెట్టుకున్నాం కదా, అవి కొంచెం వేడెక్కినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ దీంట్లో కొద్దిసేపు ఒక 2 minutes ఉడకనియాలి. ఎందుకంటే దీంట్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవి పోతాయి అన్నమాట. ఇట్లా వేడి వాటర్లో వేసేస్తే అవి పోతాయి. ఆ చిన్న పురుగులు పోవడానికి కొంచెం అది బాయిల్డ్ అవుతుంది. ఒక 1/2 స్పూను ఉప్పు వేద్దాం, అవి కొంచెం బాయిల్డ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇది ఉడికిపోయింది. చూడండి, ఇట్లా పొంగు రావాలి, ఒక్కటే పొంగు రావాలి, ఎక్కువ రావద్దు. స్టవ్ బంద్ చేసుకొని ఇవన్నీ ఒక దాంట్లోకి తీసేసుకుందాం. ఎక్కువ ఉడకనియొద్దు, విడిపోతాయి ముక్కలు. కొంచెం ఒక్క పొంగు వేడి నీళ్ళ నుంచి తీసేసుకుందాము. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం కదా అన్నీ. ఇప్పుడు ఇది కొంచెం వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకుందాము. అప్పటి వరకు పొయ్యి మీద బాండి పెడదాము, నూనె వేడి చేసుకుందాము డీప్ ఫ్రైకి. ఇంకా వేడి కాలేదు, అప్పటి వరకు నూనె వేడయ్యే వరకు మనం దాంట్లో అన్నీ కలిపేసుకుందాము. నేను శనగపిండి తీసుకున్నా. శనగపిండి ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. 2 స్పూన్లు శనగపిండి. తర్వాత ఇది కార్న్ఫ్లోర్ ఒక 4 స్పూన్లు తీసుకుందాం. 2 3 4. తర్వాత బియ్యం పిండి కూడా 2 స్పూన్లు తీసుకుందాం. 2 స్పూన్లు బియ్యం పిండి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎట్లా అంటే అప్పుడే నూరుకున్నా అండి, నేను ఇప్పుడే నూరుకొని పెట్టుకున్నా అట్లా. తర్వాత కారం అండి, 1 స్పూన్నర కారం. మీ ఇష్టం అండి, మీకు కొంచెం కారంగా తినాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోండి. ఒక 1/2 స్పూను పసుపు, ఒక స్పూను ధనియా పౌడర్, తర్వాత ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు అయితే అసలు ఎక్కువైతే అస్సలు తినబుద్ధి కాదు, కొద్దిగానే వేసుకోండి. ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ కలుపుకుందాం. అయితే ఇవి రెడ్గా రావడానికి ఫుడ్ కలర్ తీసుకుందాం. కొంచెం ఫుడ్ కలర్ని కొంచెం బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని దీనికి అప్లై చేసేయండి. కలర్ మంచిగా చూడడానికి రెడ్ కలర్ వస్తుంది. 65 చూడండి, కలర్ మంచిగా వస్తుంది. ఒకవేళ మీకు ఇది మొత్తం ఇట్లా పొడిగా వస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. లేదు ఈ వేడి వాటరే సరిపోతుందంటే దాంతోనే సరిపెట్టేయండి. ఇప్పుడు నేను ఒక ఎగ్ తీసుకున్నా. ఎగ్గులో నుండి ఈ ఎల్లో ఉంది కదా, ఎల్లో పార్ట్ వేయకండి, ఈ వైట్ పార్టే వేయండి. వైట్ ఏదైతుందో వైటే. ఎల్లో వేస్తే ఏంటంటే కొంచెం నీసు వాసన వస్తుంది. ఎల్లో వేయకండి, వైటే వేసేసుకొని మంచిగా నీట్గా అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఇది అది కలిపేసుకున్నాం కదా, మొత్తం ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు కొంచెం చేతిలోకి తీసుకొని ఈ ఫ్లవర్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్లవర్ వేసేసేయాలి నూనెలో. పెద్దగా కాకుండా ఓన్లీ ఆ ఫ్లవర్లే తీసుకోండి. చూడు, అన్ని ఫ్లవర్లే వస్తున్నాయి, ఒకసారి చూడండి.
ఆయిల్ ఎంత పడితే అంత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో వద్దు, లోపలంతా కచ్చా పక్కగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో అయితే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం దీన్ని మంచిగా వేగనిద్దాం, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు చూడండి మొత్తం వేగిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి చూడండి, ఈ కలర్ రావాలి. బాగున్నాయి కదా, రెడ్గా మంచిగా ఉన్నాయి, చూడంగానే తినాలనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వేరే కూడా ఇట్లనే వేసేసుకుందాం అన్నీ. ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు కరివేపాకు తీసుకున్నాం కదా, ఒక కప్పులో 1/2 కప్పు కరివేపాకు. దాన్ని తీసుకొని స్ట్రైనర్ని ఇట్లా పెట్టుకొని కొంచెం ఇట్లా వేసుకున్నాం. ఎందుకంటే అది నూనె అంతా స్ప్రెడ్ కాకుండా ఒకటే దగ్గర ఉంటుంది. అది కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఉంచుకున్నాం, నల్లగా అయ్యే వరకు కాదు, గ్రీన్ కలరే ఉండాలి. స్టవ్ బంద్ చేసుకుందాం, ఈ కలర్ రావాలి. ఇప్పుడు దీన్ని మనం తయారు చేసుకున్నాం కదా, దాని మీద వేసేద్దాం. ఎంతో రుచికరమైన గోబీ 65 రెడీ. ఇప్పుడు ఫ్రైడ్ కాజు, ఇది నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నా. మనం కాజుతో తిందాం, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. ఎంతో టేస్టీ గోబీ 65 రెడీ అయింది. దీన్ని పప్పుకి సైడ్ డిష్గా తీసుకున్నా బాగుంటుంది, సాంబార్కి తీసుకున్నా బాగుంటుంది, రసంకి తీసుకున్నా బాగుంటుంది, పొట్టిగా స్నాక్ లాగా తీసుకున్నా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.